గిరివరహారి యశోదానందన వ్రజ జనరంజన యశోదానందన వ్రజ జనరంజన ఉన్నతీరా హరినామ సంకీర్తనకి శిలా కృపాను శ్రీమద్ భాగవతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కంధంలోని 32వ అధ్యాయంలో 19వ శ్లోకం చదువుతున్నాం. ముందుగా పదవిచ్చారా? నూనం దైవేన విహతాః ఏ చ అచ్యుత కథాం సుధాం హిత్వా శృణ్వంతి అసద్గాథాః పురీషం ఇవ విద్భుజః. నూనం దైవేన విహతా నూనం దైవేన విహతా ఏ చాచ్యుత కథా సుధాం ఏ చాచ్యుత కథా సుధాం హిత్వా శృణ్వంత సద్గదాః హిత్వా శృణ్వంత్య సద్గాదాః పురీషమివ విద్భుజః. పురీషమివ విద్భుజః. నూనం దైవేన విహతా ఏ చాచ్యుత కథా సుధాం హిత్వా శృణ్వంత్య సద్గాదాః పురీషమివ విద్భుజః. నూనం దైవేన విహతా ఏ చాచ్యుత కథా సుధాం హిత్వా శృణ్వంత్య సద్గాదాః పురీషమివ విద్భుజః. నూనం దైవేన విహతా ఏ చాచ్యుత కథా సుధాం హిత్వా శృణ్వంత్య సద్గాదాః పురీషమివ విద్భుజః. నూనం దైవేన విహతా ఏ చాచ్యుత కథా సుధాం హిత్వా శృణ్వంత్య సద్గాదాః పురీషమివ విద్భుజః. నూనం దైవేన విహతా
ఏషాచ్యుత కథా సుధాం యద్వా శృణ్వంత్య సద్గాథా పురీషమేవ విద్భుజః. ఆన్లైన్ లో కూడా చదువుతారు. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. నూనం దైవేన విహత నూనం దైవేన విగత ఏ చాచ్యుత కదా సుధాం ఏషాచ్యుత కథా సుధాం హిత్వా శృణ్వంత్య సద్గాదః యద్వా శృణ్వంత్య సద్గాదాః పురీషమివ విద్భుజః. పురీషమేవ విద్భుజః. ప్రతిపద నూనం నిక్కముగా దైవేన భగవదాజ్ఞచే విహతాః దండింపబడుదురు ఏ ఎవరైతే చ కూడా అచ్యుత అచ్యుతుని కథ కథలు సుధా అమృతము హిత్వా త్యజించి శృణ్వంతి విందురు అసద్గాదా లౌకిక జనులను కూర్చిన కథలు పురీషం మలము ఇవ వలె విద్భుజ మలభక్షం చేయు శూకరములు. భాష్యము మరియు అనువాదం శ్రీలా ప్రభుపాదకు జయం జయం. అట్టి వారలు భగవదాజ్ఞచే గర్హింపబడి దండింపబడు అచ్యుత కథాసుధకు విముఖులైన కారణమున మలభక్షణం చేయు శూకర్ములతో వారు పోసబడదు. వారు భగవానుని దివ్య కర్మల శ్రవణమును త్యజించి లౌకికుల హేయమగు కర్మలను వినుచుందురు. భాష్యం. ప్రతి ఒక్కడును ఇతరుల అనగా రాజకీయ నాయకుడు, ధనవంతుడు లేదా నవలయందు కల్పిత పాత్రయో వారి యొక్క కర్మలను వినుటకే అలవాటు పడినాడు. దానికి తోడుగా వ్యర్థమగు సాహిత్యము, కథలు, కాల్పనిక తత్వమును గూర్చిన పుస్తకములు పుష్పములుగానున్నవి. లౌకికులు అట్టి సాహిత్యమును చదువుటయందే పరమాసక్తిని కలిగి ఉంది. కానీ శ్రీమద్ భాగవతము, భగవద్గీత, విష్ణు పురాణము లేదా ఇతరమగు మత గ్రంథముల యందు కాదు. భగవదాజ్ఞ చేయటి వారు మలభక్షణము చేయు శూకర్ములే దండింపబడుదు. మలభక్షకు అలవాటు పడిన శూకర్మునకు పాలు, నెయ్యితో తయారు చేసిన చక్కని పిండి వంటను పెట్టినచో ఏమాత్రము మెచ్చదు. కంపుగొట్టెడి మలమే దానికి పరమ రుచిగా నుండు. నారకీయ కర్మలయందే గాని ఆధ్యాత్మిక కర్మలయందు అనురక్తి కలిగి ఉందని కారణమున లౌకికులు అతి నిందనీయుడుగా భావింపబడదు. కృష్ణ కథా ప్రసంగం అమృతం వంటిది. దానికి అన్యమగు ఏ విషయమైనను నరకప్రాయమైనది. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాద పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవత 3వ స్కంధంలోని 32వ అధ్యాయంలో 19వ శ్లోకం చదువుతున్నాం. ఈ ప్రత్యేకించి ఈ అధ్యాయం అంతా కూడా కపిల భగవానుడు దేవభూతి తన తల్లి దేవభూతికి జీవి ఏ విధంగా కర్మబంధనాలు చిక్కుకుంటాడనేది చెప్తున్నారు. అలాగే మనకి మానవులకు, జీవులకు ఏ విధంగా అయితే ధర్మార్థ కామ మోక్షాలు అయితే ఇచ్చారో వాటిలో ఈ గృహస్థ అనగా ఏమి, గృహం మీద అనగానేమి, ఎవరెవరు ఏ యొక్క పురుషార్థాలు ఎక్కువగా ఆకర్షింపబడతారని చెప్పారు. ధర్మార్థ కామాల గురించి మోక్షం వదిలేసి ఓన్లీ ధర్మార్థ కామాల గురించి వింటారు. అది గృహస్థుల గృహమేది. గృహస్థులు అయితే మోక్షం గురించి ఆలోచించుకుంటూ ఈ ధర్మార్థ కామాలని ఉపయోగించుకుంటూ మార్గంలో వాటిని ఆసరాగా తీసుకుని మోక్షం వైపు ప్రయాణించారు. కానీ ప్రస్తుతం సొసైటీలో అయితే ధర్మం మోక్షం వదిలేసి ఓన్లీ అర్థ కామాల మీద ఉండాలని చెప్పేసి వీరు ఈ ఏ కేటగిరీకి చెందినటువంటి వారు కాదని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం. ఆ విధంగా ఎక్కువగా
దేహ అంటే ఇంద్రియ భోగార్థమై ఉన్నాము, మనకి జీవితం అంతా ఇంద్రియ భోగార్థమై ఉన్నదని చెప్పేసి మొత్తం అన్ని యొక్క ఆలోచనలు కానీ కర్మలు కానీ అన్ని కూడా ఆ విధంగానే ఫోకస్ చేస్తుంటున్నాయి. ఈ విధంగా ఉన్నవారు ఎప్పటికీ కూడా ఈ భవసాగరం నుంచి ముక్తి పడరని చెప్పేసి చెప్పారు. అలాగే దేవతను పూజించేవారు కానీ లేకపోతే మహావిద్య వారు బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకంలో కూడా బ్రహ్మతో పాటుగా వెళ్ళి మొట్టమొదటి పురుషావతారమైన కారణం సాయి మహావిష్ణువు గర్భంలో ఉంటారు. మొదటి బ్రహ్మదేవుని యొక్క జీవితాంతం తర్వాత, మహాప్రళయం తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పుడైతే మళ్ళీ సృష్టింపబడుతుందో మళ్ళీ బ్రహ్మతో పాటు వీళ్ళందరూ కూడా మహర్షులు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి జన్మిస్తారు. ఒకవేళ వీరందరూ కనుక భగవంతుని యొక్క శుద్ధ చైతన్యంలో లేకపోయినట్లయితే, ఎవరైతే రజోగుణం నుండి ప్రతిష్ట లేకపోతే ఈ విధంగా ఆలోచిస్తారో, ప్రతిఫలాపేక్ష ఉంటుందో వారందరూ కూడా మళ్ళీ తిరిగి జన్మించాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, భగవంతుని యొక్క శుద్ధ భక్తి తప్పించి వేరేదేది మనకి ఈ భవసాగరం నుంచి విముక్తిని చేయలేదని చెప్పేసి అర్థమవుతుంది. ఇలాగా అట్టి వారుడు ఎవరైతే ఈ యొక్క భోగవాంఛ అంటే దేవతను పూజిస్తూ లేకపోతే పితృదేవతను పూజిస్తూ లేకపోతే ఈ సాంఘిక సేవ చేస్తూ లౌకిక సేవ చేస్తూ ఉంటారో అటువంటి వారుడు అంటే కుటుంబాసక్తి మీద ఎవరైతే ఈ యొక్క ప్రతిఫలాపేక్ష మీద ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి వారుడు భగవదాజ్ఞచే గర్హింపబడి దండింపబడు. అచ్యుత కథాసులకు విముఖులైన కారణంగా మలభక్షం చేసి శుక్రముక్తో వాళ్ళు పోల్చబడింది. వారి అటువంటి వారిని ఎవరైతే కృష్ణ భగవాన్ యొక్క భక్తి లేకుండా కృష్ణ భగవాడు కాకుండా అన్యంగా ద్రోహించాలి అని ఎవరైతే ఆలోచిస్తుంటారో అటువంటి వారందరికీ కూడా ఇక్కడ చాలా ఘోరంగా శూకరాలతో పోల్చబడింది. వారు భగవాని దివ్యకర్మ శ్రవణం త్యజించి లౌకిక హేయమైన కర్మ వినిసుండు అని చెప్పేసి అనువాదం ఒకసారి భాష పెడతారు. ప్రతి ఒక్కరు ఇతరుల అనగా రాజకీయ నాయకులు, ధనవంతులు లేదా నవలాయందు కల్పిత పాత్రల కర్మలను చూడండి. ప్రొద్దుట లేసిన వెంటనే మనకి న్యూస్ ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్స్ చదవడం లేకపోతే టీవీలో న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే ఒక చర్చ గురించి జరుగుతుంటుంది. ఏదో ఒక విషయం ఆ రోజు జరిగినటువంటి రాజకీయ సంఘటన గురించో లేకపోతే సాంఘిక సంస్థలు చేసినటువంటి ఉద్ధారణ గురించో లేకపోతే సినిమాల గురించో క్రికెటర్ల గురించో ఏదో ఒకటి అంటే సో అండ్ సో క్రికెట్ టోర్నమెంట్ లో ఎవడు ఎలా కొట్టాడు అది ఒక పెద్ద చర్చ. ఆ చర్చలో వృద్ధుడు లేచిన వెంటనే అటువంటి చర్చ కనిపిస్తుంటారు టీవీలో. దాన్ని మొత్తం ఇంటిలో పాది చూస్తుంటారు. దాని గురించి చర్చ ఎంత లేదంటే అంత ఆనందిస్తుంటారు. ఇది మనకి దానికి తోడుగా వ్యర్థముగా సాహిత్య కథలు ఇదే కాదు, వ్యర్థముగా సాహిత్య కథలు చూడండి. మనకి సీరియల్స్ లాంటివి ఇటువంటి అని కూడా ఈ కేటగిరీలో సాహిత్య కథలు. సాహిత్యము కథలు కాల్పనిక తత్వం అంటే సీరియల్స్. మనకి ఆ కుటుంబంలో రిలేషన్షిప్స్ పాడు చేసేటువంటి సీరియల్స్ అంతా వస్తుంటాయి. అంటే అత్తగారి మీద కోడలికి, కోడలి మీద అత్తగారికి, లేకపోతే ఇంట్లో ఉన్న కుటుంబ సంబంధాలు పాడు చేసేటువంటి సీరియల్స్ వస్తుంటాయి. దాంట్లో చూసి నేర్చుకుని వీళ్ళు మొదలవుతుంటారు. అంటే ఈ విధంగా మనకి గ్రామ్య కథల గురించి ఎక్కువగా ఆసక్తి చేసేవారు భగవంతుడు ఖచ్చితంగా చాలా ఘోరంగా శూకరాలతో పోల్చబడ్డారు. వారికి ఈ సాహిత్యం అంటే భగవంతుడి గురించి కథలకు వారికంతా రుచింపదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే అట్టి సాహిత్యం చదువుటందే పరమాసక్తిని కలిగి ఉంది కానీ శ్రీమద్ భాగవతము, భగవద్గీత, విష్ణు పురాణము లేదా ఇతర మత గ్రంథములందు కాదు. భగవదాజ్ఞ చేయటి వాళ్ళు మలభక్షం చేసే శూకరము లేదా దండింపబడు. మలభక్షం కలవాటి శూకరములు పాలు నెయ్యితో తయారు చేసిన చక్కని పిండి వంటను పెట్టేసి ఏమాత్రం నచ్చదు, దానికి నచ్చదు. అటువంటి వారికి మనం శ్రీ భగవద్గీత భాగవతం చెబుదామని చెప్పేసి మనము ఎంత ప్రయత్నించినా వారు మన దగ్గరికి చేరు. అందుకనే కదా మనం సంకీర్తన ఉద్యమాలు అంటే ఎవరైతే మన దగ్గరికి రారో వారి దగ్గరికి మనం వెళ్ళి సంకీర్తన ఉద్యమం చేస్తున్నాము. అందుకనే చైతన్య మహాప్రభు చాలా దయాద్ర హృదయంతో ఈ సంకీర్తన ఉద్యమాన్ని పరిపూర్తి చేశారు. ఎవరైనా సరే తెలుసో తెలియకో ఇష్టముండో ఇష్టం కాకో ఈ యొక్క హరినామాన్ని ఉచ్చరించినా విన్నా వారికి సుకృతి ఏర్పడుతుంది. వారు ఏదో విధంగా ఈ యొక్క మార్గానికి రాగలుగుతారని చెప్పేసి సంకీర్తన ఉద్యమం మొదలుపెట్టారు. కంపుకొట్టే మలమేదానికి పరమృషిగా నారకీయ కర్మల ఎందు గాని ఆధ్యాత్మిక కర్మల ఎందు గాని అనురక్తి కలిగి ఉండే కారణమున లౌకిక అతి నిందనీయులుగా భావించాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన లేకపోతే అది నిందనీయంగానే మాట్లాడారు. ఇప్పుడు ఇది ఆ విధంగా ఎవరు కూడా గ్రహించట్లేదు. అది ఒక మన దురదృష్టం. కృష్ణ కథా ప్రసంగం అమృతం వంటిది, దానికి అన్యముగు ఏ విషయమైనను నరకప్రాయమైనది ఇక్కడ ఖచ్చితంగా చెప్పారు. కృష్ణ కథా ప్రసంగం తప్పించి మిగతా ఏదైనా సరే అది నరకప్రాయం అని చెప్పేసి ఇది అమృతంతో సమానం అని చెప్పేసి చెప్పారు. ఈ
మనకి కొన్ని శ్లోకాలు కొద్ది రిఫరెన్సెస్ చూస్తున్న శ్రీమద్ భాగవతంలో చూడండి. మనకి ప్రాయేణాల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనా మందాహ సుమందమతయో మందభాగ్యా విపత్రుతా. ఓ ఋషులారా, ఇది ఋషులు నైమిషారణ్యంలో శ్రీమద్ భాగవతం, నైమిషారణ్యం శ్రీమద్ భాగవతం ప్రశ్న టైంలో ఈ ఋషులందరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విధంగా మనకి ఋషులు మాట్లాడుతున్నారు. ఈ కలియుగమునందు జనులు అల్పాయుషులుగా నందు వారు కలహ స్వభావాలు, బద్ధకస్తులు, తప్పుదోవ పట్టిబడిన వారు, మందభాగ్యులు మాత్రమే కదా దాకా సదా కలతకు లోనయ్యేవారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా యాంగ్జైటీ, చాలా ఆతృత, కలతలు ఉంటాయి, కలతలతో ఉంటుంది. ఈ యొక్క నూతన ప్రపంచం ఎలా ఉంటుంది అన్ని కలతలు. అంటే పొద్దుట లేస్తే మనం కట్టవలసిన బిల్లులు అన్ని చాలా ఉంటాయి. ఆ బిల్లులకి ఎలా విధంగా కట్టాలి, లేకపోతే జీవన విధానమే కష్టమైపోతుంది. ఆధునిక విధానంలో జీవన విధానానికి ఇంత మొగుడు పిల్లలు ఇద్దరు కూడా కష్టపడితేనే కానీ కుటుంబం గడవని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఇంత ముందు ఉండేది కాదు. మన శ్రీలా ప్రభుత్వాల వారు ఏం చెప్తున్నారు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఎకరం పొలము, ఒక ఆవులు ఉంటే సరిపోతుంది వాటి జీవనానికి అని చెప్పేస్తున్నారు. ఆ విధంగా ఒక సరళమైన జీవన విధానాన్ని నేర్చుకున్నట్లయితే ఇటువంటి ఆతృతలో కలిగినటువంటి కలత సందాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఎంత ఆధునికంగా ఎదిగిపోయినా సరే కలతలకు ఇటువంటి కలత మాత్రం పోతుంది. ఇక్కడ ఈ యొక్క శ్లోకానికి చర్చ కూడా చూద్దాం. భగవద్భక్తులైన సదా జనులు ఆధ్యాత్మికోన్నతి గూర్చియే చింతించదు. అంటే భగవద్భక్తిని ఎవరైతే కోరుకుంటున్నారో వారి అంతమాట వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఎవరైతే బిజినెస్ చేస్తే ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బిజినెస్ గురించి మాట్లాడుతుంటారు, సినిమా డైరెక్షన్ సినిమా గురించి మాట్లాడుతుంటారు. అలాగే భక్తులు దేని గురించి మాట్లాడతారు, ఆధ్యాత్మిక ఉన్నతి గురించి చింతిస్తుంది. నైమిషారణ్యంలో ఋషులు కలియుగ జనులు స్థితిగతులను విశ్లేషణ చేసి వారు అల్పాయుష్ని దూరదృష్టితో తెలుసుకోగలిగారు. చూడండి, ఇక్కడ మనకి అల్పాయుష్లు అని చెప్పేసి తెలిసారు. మనం మునుపటి యుగాల్లో చేసినట్టుగా వేల కొలది సంవత్సరాలు తపస్సు చేయలేము, యజ్ఞాలు చేయలేము. అటువంటి పరిస్థితిలో ఉన్న మన అల్పాయుష్లు. కలియుగంలో ఆయువు పరిమాణం తరుగుట కారణం ఆహార కొరత కాదు, క్రమరహితమైన అలవాట్లు అందులకు ముఖ్య కారణం. అంటే క్రమరహితమైన అలవాట్లు అంటే మనకి నియంత్రించబడిన అలవాట్లు లేవు. ఏం ప్రభు అంటే స్క్రీన్ క్లారిటీ లేదా? ఆహార క్రమరహిత అలవాట్లు అందులకు ముఖ్య కారణం. చక్కని అలవాట్లు కలిగి తగిన ఆహారం స్వీకరించడం ఎవరైనా ఆరోగ్యం చక్కగా కాపాడుకుంటారు. చూడండి, మనకి తగినంత ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు, తక్కువ తీసుకుంటే ఏమవుతుంది, అల్పాహారం తీసుకుంటే నీరసం వస్తుంది, చేయాల్సిన పని కూడా చేయడం, భక్తి కూడా సరిగ్గా చేయలేదు. అదే అత్యాహారం, ఎక్కువ ఆహారం తీసుకుంటే ఏమవుతుంది, భుక్తాయాసంతో పడుకుంటారు కానీ వాడు చేయవలసిన పని చేయాలి. ఈ విధమైన రెండు కూడా సరిపడిగా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఆ విధంగా ఉంటే మీకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది, మీకు చేయాల్సిన పని కూడా చేయగలుగుతారు. ఇలా కృత్రిమ జీవములను మానవ శక్తి హరించదు. ఎప్పుడైతే ఈ కృత్రిమ జీవితానికి వస్తుందో అది మానవ జీవితాన్ని హరించదు. అంటే చేయాల్సిన విధంగా చేయకూడదు. దీని కారణం వచ్చే మానవుని ఆయువు పద్ధతి కుదించిపోతుంది, మరీ కుదించిపోతుంది. ఇప్పుడు 100 సంవత్సరాల కలియుగం అనుకున్నా కానీ ఇప్పటికే 70 సంవత్సరాల నుంచి బతికిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నా సరే వాళ్ళు 70 సంవత్సరాల తర్వాత వారికి ఎవరో ఒకరు సహాయం చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ భగవంతుని శక్తి ఏమిటి, భగవంతుని సేవ చేసేది ఏమిటి? ఈ యుగజనులు ఆధ్యాత్మిక అనుభవమునందే కాక భౌతిక యుగమునందు కూడా, భౌతిక రంగమునందు కూడా బద్దకస్తులు. వీళ్ళందరూ కూడా బద్దకస్తులు. చూడండి, వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తన స్వంతంగా కావాల్సిన, అంటే ఫ్యాన్ వేసుకోవడానికి రిమోట్ కావాలి, లేకపోతే టీవీ ఆన్ చేయడానికి రిమోట్ కావాలి. ఈ విధంగా ప్రతిదీ కూడా గ్యాడ్జెట్స్ ఉంటాయంట. ప్రతి దానికి ఒక వస్తువు, అంటే జడ వస్తువు, అంటే ఆధునీకరించబడిన ఒక వస్తువు ఏదో ఒకటి ఉండాలి. వీళ్ళు ఫ్యాన్ కావాలి, లేకపోతే ఏసీలు కావాలి. ఈ విధంగా సపోర్ట్ కావాల్సి వస్తుంది, లేకపోతే బతకలేదు. అటువంటి విధంగా వాస్తవములకు ఆత్మానుభవంగా యత్నించుడే మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనమైనది. కేవలం ఈ విషయం కోసం నేను ఇక్కడ ఈ శ్లోకం చెప్పబడింది. ఏ విధంగా మనకు దుర్భాగ్యం చెప్పడానికి ఆత్మానుభవంగా యత్నించుడే మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనమైనది. అనగా మానవుడైన వాడు తానెవరు అనే విషయమును, జగమెట్టిదనే విషయమును, పరతత్వమనగా నేమి అనే విషయమును తప్పక ఎరుగుతారండి. మనం అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం, నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరు, ఈ జగమంతా ఎక్కడి నుంచి సృష్టింపబడింది, ఎవరు ఆధీనంలో ఉంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకోవాల్సిన పని ఉంటుంది. భౌతిక స్థితి అందరి సర్వవిధమైన తాపత్రమును నశింప చేసుకుని తన నిత్య నివాసమైన భగవద్ధామమునకు జీవుడు చేరగలడు. మానవ జన్మ చక్కని అవకాశం. ఇక్కడ మానవ జన్మ ఏ విధంగా చక్కని అవకాశం అంటున్నారు, ఈ యొక్క భవసాగరాన్ని విడదీసుకుని భగవద్ధామానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశం ఇవ్వబడింది. ఇది ముఖ్య ఉద్దేశం మానవుడు. కానీ ఈ అవకాశం నెరవేర్చుకోవడానికి అవకాశాలు ఈ యొక్క మోడర్నైజ్, అంటే ఆధునిక ప్రపంచం మనకి ఇవ్వట్లేదు.
ఏ విధంగానే చూద్దాం. ఎట్టి విధమైన కోరికను కలిగి ఉండకపోతే ఒకవేళ ఆధ్యాత్మికతను కూర్చి కొద్దిగా తెలుసుకొని కోరిన దురదృష్టవశాత్తు ఆ ప్రామాణిక బోధకులు వారు కలియవు. అప్రమాణిక అంటే ప్రామాణికంగా లేనటువంటి గురువుల వద్ద వాళ్ళు చేరి అనవసరంగా నశింపజేయబడుతున్నారు దురదృష్టవశాత్తు. అంటే ఇది ఈ విధంగా కలియుగంలో మందభాగ్యుడు. మనకి అవకాశాలు లేదు, బయటకు వస్తే చాలు మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా ఆకర్షించి ఇంద్రియ భోగాన్ని చేసేటువంటి అవకాశాలు ఎక్కువ. ఇటువంటి అవకాశాల వల్ల మనం ఆధ్యాత్మిక చింతన దూరం అవుతుంది అనేది ఇది ఒక మందభాగ్యం. అలాగని చెప్పేసి మంచి గురువు దగ్గరికి వెళ్దామంటే గురువుల్లో కూడా మనకి మంచి సంప్రదాయంలో లేనటువంటి దొంగ సాధువులు, దొంగ బాబాలు, దొంగ గురువులతో వీళ్ళతో కొంతమంది దురదృష్టవంతులు. కలియుగంలో వివిధమైన రాజకీయ వర్గములకు సంఘములకే కాక చిత్రములు, ఆటలు, జూతము, క్లబ్బులు, లౌకిక జ్ఞానం గూచి రంగశాలలు, దుస్సాంగత్యము, ధూమపానము, త్రాగుడు, మోసము, దొంగతనము వంటి వాళ్ళు వ్యసనములు. చూడండి, ఈ విధంగా మనకి వ్యసనాలు మనకు కావాలనుకుంటే సొసైటీలో ఎందుకయ్యా ఊరికి ఇన్ని గుళ్ళు అని అడిగే వాళ్ళు ఉన్నారు, కానీ ఊరికి కావాలంటే మందుల షాపులు అంటే లిక్కర్ షాప్స్ ఎన్ని కావాలనే తెలుసుకోవచ్చు. కావాలంటే మాంసం కొట్టి ఎన్ని కావాలని తెలుసుకోవచ్చు. కానీ అదే వ్యక్తి మళ్ళీ అడుగుతాడు, ఏమయ్యా ఈ ఊరికి ఇన్ని గుళ్ళు ఎంత, ఇన్ని చర్చలు ఎందుకు, ఇన్ని సభలు దానికి మీరు మాట్లాడేందుకు అని చెప్పేసి అడిగేవాళ్ళు చాలా మంది. ఇన్ని పుస్తకాలు ఎందుకు మీరు ప్రింట్ చేయండి, ఈ విధంగా అడిగేవాళ్ళు చాలా మంది ఇటువంటి సొసైటీలో. కాబట్టి మనం అందరం కూడా మందభాగ్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా బలి అవుతుంది. పలు విధమైన వ్యాపకములు కావడంగా వారి మనసులు సదా కలసింది ఉండును, తాపత్రములు కూడి ఉండును. ఈ విధంగా పలు రకాల వ్యాపకాలు ఉంటాయి. మనకి ఎవరు కూడా భగవంతుడి యొక్క చింతలు గుర్చేసే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సొసైటీలో. బయటకు వెళ్తే చూసుకుంటే మీకు టీవీ ఛానల్స్, రకరకాల ఛానల్స్ ఉంటాయి. అన్ని ఛానల్స్ కూడా మీ యొక్క ఇంద్రియ భోగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దాంట్లో ఏ విధంగా మీరు ఆ విధంగా నశించాలనేది ఉంటుంది తప్పించి మంచి విషయాలు ఏం చెప్పాలి. అంతేగాక ఈ యుగమునందు కొందరు అధర్మ వర్తన శాస్త్రాధారం ఏమాత్రం లేనటువంటి తమ స్వంత ధర్మ విధానం సృష్టించుకుంది. అందుకనే కదా కొత్త బాబాలు, కొత్త లేకపోతే మఠాలు ఏర్పడుతుంటాయి. వాటికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అన్వయించుకుంటారు. ధర్మం పేరిట అనేకమైన అధర్మ కార్యాలు జరుగుతుండటం వలన జనులు మనశ్శాంతిని కానీ దేహ స్వస్థత కానీ పొందలేకపోతున్నారు. ఆరోగ్యం ఉండట్లేదు. ఎందుకంటే మీరు చూడండి, రాత్రి ఎప్పుడు అర్ధరాత్రి భోజనాలు చేస్తారు, తెల్లారుగా అధ్వాములు లేవరు, సూర్యోదయం ముందర లేవరు, సూర్యాస్తమయం ముందర భోజనం చేయరు. ఇటువంటి అలవాటు లేకపోతే వారి ఆరోగ్యం పాడవుతుంది. చూడండి, ప్రతి ఒక్కరు కూడా 30-40 సంవత్సరాలకే డయాబెటిక్ పేషెంట్లు కానీ లేకపోతే క్యాన్సర్స్ వచ్చి యువకులు కూడా చనిపోవడం చూస్తున్నాం. ఇదంతా కూడా ఆరోగ్య అలవాట్లు బాగుంటాయి. ఈ విధంగా ఇంకొకటి బ్రహ్మచర్యాశ్రమం కొనసాగింపబడలేదు. బ్రహ్మచార్యాశ్రమం అనేది పూర్తిగా నశింపిపోయింది. ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ వల్లే పాడైపోతుంది. వీళ్ళ యొక్క ఆపోజిట్ సెక్స్ కి అంటే ఆకర్షింపబడి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చాలా మంది. గృహస్థులు తమకు విధించిన నియమ నిబంధనలు అనుసరించడం లేదు. గృహస్థులు కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా అర్థకామమే కానీ ధర్మార్థ కామ మోక్షాలు అనేది వదిలేశారు వాళ్ళు. కనుక గృహస్థుల నుండి తయారయ్యే వానప్రస్థులు, సన్యాసులు నిష్ఠా మార్గమున ఏమాత్రం కొనసాగారు, సులభంగా పతనం చేయాలి. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మచారి లైఫ్ లేనే పాడైపోయింది. వారి యొక్క నియంత్రణ లేకపోయింది కదా. వారికి ఎటువంటిది ఏది ధర్మమో, ఏ విధంగా నడవాలి, జీవితాన్ని గడిపించాలనేది వాళ్ళకి తెలియపరచట్లేదు. కాబట్టి అక్కడ బ్రహ్మచర్యం ఎప్పుడైతే నశించిందో గృహస్థాశ్రమం నాశనం అవుతుంది. గృహస్థాశ్రమం నాశనం అవుతుంది, వానప్రస్థం, సన్యాసాశ్రమం కూడా అసలు చెప్పుకోవడానికి కూడా లేనట్టుగా ఉన్నాయి. శ్రద్ధారాహిత్యంతో వాతావరణది, శ్రద్ధారాహిత్యంతో నిండి ఉన్నది. జనులకు ఆధ్యాత్మిక లేదు, ఏమాత్రము ప్రియం లేదు. ఇంద్రియ భావానుభవమే ఈ సమయంలో నాగరికతగా సలామణి అవుతుంది. అట్టి భౌతిక భావన పూర్ణులైన నాగరికతలను సమర్థించుడు కొరకై మనుషుడు పలు దేశములను, పలు సంఘములను ఏర్పరుచుకున్నారు. అటువంటి దేశములు, సంఘములను సదా వైషమ్యాలు, యుద్ధములుగా చదివిస్తున్నారు. ఈ విధంగా కలియుగంలో జనులు మనకి ఈ విధంగా మందభాగులు అని చెప్తూ, కాబట్టి ఇటువంటి టైంలో మనకి ఆశాకరంగా ఉన్నటువంటి మన ఇస్కాన్ మూమెంట్, కృష్ణ చైతన్యం లాంటి వాటిని ఖచ్చితంగా మనం ఆశలాగా తీసి మంచి గురువు యొక్క ఆశ్రయంలో ఈ శ్రద్ధాభక్తులు నేర్చుకుని శాస్త్రోక్తంగా శాస్త్రం ఏం చెప్తుందంతా నేర్చుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. అలాగే ఇంకొక 1వ స్కందం 5వ అధ్యాయం 10వ శ్లోకం ఈ విధంగా చెప్పబడింది. నా యద్వ చచిత్ర పదం హరేర్యసో జగత్ పవిత్రం ప్రగృణీత కల్పించేది తద్వాయసం తీర్థముశంతి మానస నయత్ర హంస నిరమంత్యు శిక్షయ. అంటే అనువాదం ఏ విధంగా, సమస్త విశ్వమును పవిత్రము చేయగల శ్రీకృష్ణ భగవాను యశస్సును కీర్తించినటువంటి వచనములు మహాత్ములైన వారిచే వాయస తీర్థముగా పరిగణింపబడింది.
మరి సమస్త విశ్వమును పవిత్రము చేయగల శ్రీకృష్ణ భగవాన్ యశస్సును కీర్తించనటువంటి వచనములు మహాత్ములైన వారి వాయస తీర్థముగా పరిగణింపబడు. పరమహంసులైన వారు దివ్య ధామమును వసించున్నట్టు వారు కనుక అట్టి వాయస తీర్థములను రమింపబోదు. ఇక్కడ వాయస తీర్థం అంటే కాకుల తీర్థముగా ఏదో చెప్పబడుతున్నాయి. ఇవన్నిటిని కూడా చెప్పాను అని భాష కూడా చూద్దాం. అటువంటి ఏదంటే ఏ యొక్క విషయాలు అయితే మనం గ్రామీణ విషయాలు అనుకుంటున్నాం, వాటి మీద శ్రద్ధ చూపిస్తున్నాము. టీవీలో వినిపించే చర్చలు కానీ, క్రికెట్ గురించి, సినిమాల గురించి, లేకపోతే నా రాజకీయ సంఘటనల గురించి, వీటన్నిటి గురించి మనకి ఎక్కడైతే కృష్ణ కథ అనేది దాంట్లో లేదు, దాన్ని ఏమంటారు? వాయస తీర్థం అంటారు. అంటే కాకుల యొక్క తీర్థాలంటే కాకుల యొక్క యాత్రా స్థలాలు. ఇటువంటి వాటికి ఎవరు మహాత్ములైన వారు ఇష్టం చూపించడం పరిగణించిన వాటిని ఏ విధంగా కాకుల తీర్థాల కింద ప్రయత్నిస్తారు. చూడండి, అందుకునే కదా మనకి మన తీర్థస్థానాలకు రావడానికన్నా బయట షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఇటువంటి టీవీలో ఉంది, లేకపోతే క్రికెట్ ఆడిటోరియం చూస్తే 1,00,000 మంది వచ్చేస్తుంటారు అక్కడ. ఈ విధంగా మనం చూస్తున్నట్టంటే వాయస తీర్థాలని చెప్పేసి ఇక్కడ చెప్పండి. ఎందుకంటే అక్కడ కృష్ణ కథ అస్సుతం ఉండదు లేదా. ఇక్కడ భిన్న ప్రవృత్తుల కారణంగా ఇక్కడ దాన్ని వివరిస్తున్నారు. భిన్న ప్రవృత్తుల కారణంగా హంసలు కాకులు ఒకే తరగతి చెందినవిగా పరిగణించారు. అంటే వాటి ప్రవృత్తులు బట్టి కాకులను వేరుగాను హంసలు వేరుగా చూపబడతారు. ఎందుకంటే కామ్యకర్మరతులు లేదా రజోగుణ స్వభావాలు కాకులతో పోల్చబడగా పరమహంసైన మహాత్ములు హంసలతో పోల్చబడదు. వ్యర్థ పదార్థములను పారవేయ చోట కాకులు మిక్కిలి ఆనందం కొను. ఇక్కడ కాకులకి ఎటువంటి ఇష్టంగా ఉంటాయి? ఇందాక మనకు చెప్పినట్టుగా సూపరాలతో పోల్చారు. ఇక్కడ కాకులు కూడా ఏమీ వాటికి తినదంటూ ఏమీ లేదు, ప్రతి తింటూ ఉంటుంటాయి. కానీ హంసలు అలా పోల్చబడలేదు. వ్యర్థ పదార్థాలు పారవేయ చోట కాకులు మిక్కిలి ఆనందం కొను. అదే విధంగా రజోగుణమును కూడిన కామ్య కర్మరతులు మదిర, మగువ, ఎందు మరియు ఇంద్రియ భోగములకు అనువైన స్థానములను చూడండి. ఇక్కడ మనకి బయట చూసే వాళ్ళందరూ ఇటువంటి వారు ఎక్కువ ఉంటారు. దాన్ని వాయస తీర్థాలతో పోల్చబడింది. మనం చూస్తే లిక్కర్ షాపులు, లేకపోతే సినిమా ఈ రోజు రిలీజ్ అయిందంటే వాడు మొత్తం గేట్లు ఎరకొట్టి నిలబెట్టి ఇక్కడ కొనేసుకుంటాడు. అదే కూడా మనకి భగవత్ ప్రవచనం ఇస్తామంటే 10 మంది రోడ్డు మీద పిలిచి రండయ్యా మైకు ఫ్రీగా ఇది ఇస్తాం, భోజనం పెడతాం అన్న రావట్లేదు. ఈ విధంగా హంసలు కాకులు అనేది మనకు 2 తరగతులు ఉన్నాయి. వారు ఎవరైతే రజోగుణంలో ఈ యొక్క ఇంద్రియ భోగార్థమై వెతుక్కుంటుంటారో వాళ్ళందరినీ ఏ విధంగా పోల్చారో చూడండి. తర్వాత హంసని కాకులు గుమిగూడేది అట్టి ప్రాంతములందు హంసలు ఎన్నడూ ఆనందం పొందారు. చూడండి, మనకి ఎప్పుడు కూడా ఈ పరమహంస అటువంటి వాటిని చూస్తే వారికి ఆనందించలేరు, రమించలేరు. వాళ్ళు పలు రంగులతో సహజ సౌందర్యములతో అలరారు తామర పువ్వుల నిండి ఉన్న నిర్మల జల తటాకులు కలిగిన స్థానములందే అవి దర్శించు. హంసలు ఎక్కడ కనిపిస్తాయి? నిర్మలంగా ఉన్నటువంటి, స్వచ్ఛంగా ఉన్నటువంటి పువ్వులతో కూడినటువంటి సరస్సుల్లో కనిపిస్తుంటాయి. ఈ 2 పక్షుల గల వ్యత్యాసం ఇది. ప్రకృతి భిన్న జీవులను భిన్న ప్రవృత్తులందు ప్రభావితం చేసే కారణమైన జీవులందరికీ ఒకే స్థాయికి ప్రవృత్తికి కొని వచ్చడం సాధ్యం కాని విషయం. ఇప్పుడంటే జీవులందరూ కూడా రకరకాలుగా ఉన్నారు. వీరి యొక్క మనస్తత్వాలు బట్టి రకరకాల వాటిని ఆకర్షింపబడతారు. కాబట్టి వీటిని ఎందుకు ప్రకృతి సాధ్యం కాదు, అందరికీ ఒకే విధంగా ఉండడం సాధ్యం. అదేవిధంగా భిన్న ప్రవృత్తులు కలిగి ఉన్నటువంటి మానవులకై పలు విధమైన గ్రంథములు లభించున్నవి. కాకుల తరగతి చెందిన మనుషులకు ఆకర్షించు బజారు సాహిత్యం భోగాసక్తమైన విషయములని కలిగి ఉంటుంది. చూడండి, మనకి కావాల్సినంత వార్తాపత్రికలు, మాసపత్రికలు, డైలీ న్యూస్ పేపర్స్ ఎన్ని కాలంలో వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కో రోజు ఆదివారం రోజులు వాడికి టైం పాస్ కాకపోతే 3-4 న్యూస్ పేపర్లు వేసుకుంటారు. మేము 4 రకాల న్యూస్ పేపర్లు. వాడు ఏం చెప్పాడు ఒకే విషయాన్ని, వీడు ఏం చెప్పాడు ఒకే విషయాన్ని, దాన్ని చర్చించుకుని దాన్ని అనలైజ్ చేసి వీడిని ఏం చేసేది అది ఇంట్లో కూర్చుంటాడు అంతే. వీడు ఏం చేసేది అంటే వీడు ఉన్న టైంని కానీ లేదంటే మనస్సును కానీ పాడు చేసుకోడు. ఈ విధంగా వాయస తీర్థం అని భోగాసక్తములైన విషయంలోనే కలిగి ఉంది. కేవలం స్థూల దేహమునకు, సూక్ష్మదేహ మనసుకు సంబంధించిన విషయంలో చర్చను. ఇక్కడ మనకి చూడండి ఏ విషయాలు చర్చిస్తారు? ఓన్లీ ఈ యొక్క క్రాస్ బాడీ స్థూల శరీరానికి, అంటే ఈ యొక్క యోగాని, ఆరోగ్యమని, లేకపోతే దీన్ని ఏ విధంగా షోకులు చేసుకోవాలనేది, ఆ పౌడర్ వాడండి, లేకపోతే ఈ డై వాడండి, సంథింగ్ ఈ విధమైన విషయాలే తప్పించి ఏమైనా ఉంటాయి దాంట్లో? అన్ని పలు లౌకిక ఆకర్షణీయ ఉదాహరణతో అలంకారిక భాషలో ఉపయోగిస్తుండదు. ఈ అలంకారిక భాష చూడండి, ఆ క్రికెటర్ వాడాడు, లేకపోతే ఈ హీరోయిన్ వాడింది, లేకపోతే చూడండి ఎంత ఎవరంగా కనిపిస్తుందో అంటారు. ఇదంతా కల్పించి ఇదంతా ఏంటి? అలంకారిక భాషతో ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ నువ్వు ఉన్నప్పటికీ ఆ గ్రంథములు భగవాన్ని కీర్తించవు. ఎందుకంటే ఇవన్నీ ఎంత ఉన్నా సరే, ఎన్ని పదాలు వస్తున్నా దాంట్లో భగవంతుని కీర్తించే పదం ఒకటి కూడా కనిపించదు. అటువంటి రచనలు
వధ్యమైనను పథ్యమైనను అంటే వచనమైనా సరే, పాఠాలైనా, పద్యాలైనా సరే సవాలంకరంగానే పరిగణింపబడి ఆధ్యాత్మిక పురోగతి నుండి హంసలతో పోల్చబడే మహాత్ములు అట్టి నిర్జీవ సాహిత్యం ఏమాత్రం అనురక్త చూడండి. ఈ హంస లాంటి వారి భక్తి కావాలనుకున్న కోరు భక్తులు మాత్రం ఇటువంటి సాహిత్యాన్ని ఏమాత్రం ఇష్టపడరు. మన భక్తుల ఇంటికి వెళ్తే ఏముంటాయి అక్కడ? చైతన్య చరితామృతం, భగవద్గీత, లేకపోతే భాగవతం, లేకపోతే సెల్ఫ్ రిలేషన్, ఇటువంటివి ఉంటాయి. అక్కడ వార్తాపత్రిక కనిపిస్తుందా? టీవీ కనిపిస్తుంది అక్కడ? చూడండి, ఇంకా టీవీలు వార్తాపత్రిక కనిపిస్తున్నాయంటే మనం ఎక్కడున్న వార్తలు చూసుకోండి. అట్టి సాహిత్యం ఆధ్యాత్మిక నిర్జీవులైన వారికి పరమానందకరంగా రజోస్తమ గుణమైన విరివిరిగా పరిణామాలు అంటే భగవాని దివ్యమైన భక్తిత సేవను సదా ఆధ్యాత్మిక పరిధి ఎందే వనరించే కారణం అటువంటి మహాత్ములు మానస అని పిలువబడదు. అటువంటి భక్తిత సేవ స్థూల దేహ ఉపయోగములకై వనరింపబడే కామ్య కర్మలను అహంకారపూరిత మనస్సు వనరించడి తాత్విక కల్పనకు సంపూర్ణంగా నిషేధిస్తుంది. అంటే ఈ భగవంతుని కీర్తించేటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి భోగానికి, మనిషి యొక్క మానవుని భోగానికి ప్రేరేపింపబడే వశాలు ఉండదు. దాంట్లో భౌతిక సుఖమైన మగ్నైన సామాజిక సాహిత్యవేత్తలు, శాస్త్రవేత్తలు, లౌకికపు మీమాంసకులు, రాజనీతిజ్ఞులు, భౌతిక శక్తి చేతులు ఆటబొమ్మలు కంటారు. ఇటు కూడా ఆటబొమ్మలు, రాజకీయ నాయకులు అని ఎవరైతే భోగానురక్తి పై ఉంటారో వాళ్ళని చేసేవాటువంటి వాళ్ళు ఈ యొక్క భగవంతుడి యొక్క శక్తిలో వీరంతా ఆటబొమ్మలు అంటే వారు. వ్యర్థ పదార్థములు పారవేయినటువంటి స్థలములో వారు అనురక్తులవుతారు. శ్రీధర స్వామి అట్టి ఆనందమును వేశ్యాలవులైన వీటులతో ఆనందంతో చూడండి. ఇంట్లో గృహంలో స్త్రీ ఇల్లాన్ని పెట్టుకుని వీడు వేశ్యాల దగ్గరికి వెళ్తారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి భోగానురక్తులై లేకపోతే వాయస్దేశంతో పోల్చబడింది ఇదంతా కూడా. కానీ శ్రీకృష్ణ భగవాన్ వైభవం వర్ణించే గ్రంథములను మాత్రము మానస కర్మల సారము గ్రహించిన పరమహంసలు వచ్చే ఆస్వాదకులు ఎవరైతే ఆనందిస్తారు కృష్ణ భగవాన్ యొక్క కథాసుధాన్ని ఎవరు ఆరాసి భక్తులందరూ కూడా ఆనందిస్తుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి భోగానురక్తులకి లేకపోతే కృష్ణ భగవాను యొక్క సేవానురక్తులకి మధ్య ఉన్న తేడాని వాయస్ తీర్థాలు లేకపోతే వీటితో పోల్చారు మామూలు తీర్థాస్థలాలతో పాటు కంపేర్ చేస్తున్నారు. కాకులు, హంసలతో పోల్చుతున్నారు. ఈ యొక్క ఇటువంటి ఇంద్రియ భోగానురక్తులైన వాళ్ళని సూకరాలతో పోల్చుతుంది భగవంతుడు. ఇదంతా కూడా మనకు ఋషులు చెప్తున్నట్టు. అలాగే శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం కూడా దీంట్లో మనకి చెప్పుకునే విధంగా, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. సకల జీవులకు ఏది రాత్రియో అది ఆత్మ నిగ్రహం కలిగిన వానికి మేల్కొని సమయము, జీవులందరికీ మేల్కొని సమయము అంతర్ముక్తైన మునికి రాత్రి సమయం. అంటే దీంట్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏ విషయాల మీద భోగానురక్తులు ఆసక్తిని చూపిస్తాడో అటువంటి విషయాలు మనకి చేదరించుకునే ఎవరికైతే భక్తులు. ఏదైతే సామాన్య మనిషికి, సామాన్య జీవికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా భగవంతుడి యొక్క చింతన అంతా కూడా ఈ యొక్క ముని లాంటి వారికి, ఈ యొక్క ఎవరైతే భగవంతుడి భక్తులు ఉంటారో అది వారికి అంతర్ముఖుడైన వారికి అది ఆసక్తి కలిగిస్తుంది. చూడండి, వీరందరూ కూడా రాత్రిపూట ఎప్పటి వరకు ఎప్పుడుకో రాత్రికి ఎప్పుడో సినిమాలు చూస్తూ, రాత్రి ఎప్పుడో లేటుగా భోజనం చేసి ఎప్పుడో పడుకుని తెల్లారుజాము పడుకుంటూ ఉంటారు. మనం లేచి భగవంతుడి యొక్క మంగళారతి చేసే టైంలో వాళ్ళు ఇంకా గాఢమైన నిద్రలో ఉంటారు. అంటే వారికి ఇష్టమైన సబ్జెక్ట్స్ మనకి ఇష్టమైన కాదు, మనకి ఇష్టమైన సబ్జెక్ట్ వాళ్ళకి ఇష్టమైన అని చెప్పడానికి. అంటే ఇక్కడ రెండు రకాల జాతులు తరగతులు ఉన్నాయి చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇంద్రియ భోగానురక్తులై ఉంటారో వారందరికీ కూడా ఎక్కువగా ఇక్కడ రెండు రకాలమైన విషయాలు ఉంటాయి. ప్రియమైనవని, శ్రేయస్సైనవని. మనకి ప్రియమైనవని అంటే ఏంటి? మనకి సత్వరం మీకు ఆనందం కలిగిస్తాయి. అంటే కాకపోతే లాంగ్ రన్ లో అంటే కొంత సమయం అంటే అది మీకు మంచిని చేయదు, చెడునే చేస్తుంటాయి అటువంటివి. అలాగే శ్రేయస్ అనేవి ఏంటంటే సత్వరం మీకు ఒక కష్టమైన పనిలా ఉంటుంది, కానీ అది మీకు జీవితంలో అది మంచిని చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలని అనుకోండి, పిల్లలు చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళాలనుకుంటారు, ఆడుకుంటారు అనుకుంటారు. వాడు ఆడుకుంటారు అనుకుంటాడు, వాడి యొక్క దాని మీద ఆసక్తి ఉంటుంటుంది. ఒకవేళ ఆటల పాటలతో వాడు ఒక విద్యాభ్యాసాన్ని అంతా చేయకుండా మరిచాడు అనుకోండి, వాడికి విద్యాభ్యాసం రాదు, విద్య నేర్చుకోలేదు, వాడు ఎటు కాకుండా చెడిపోతుంటాడు.
అలాగే చక్కగా చదువుకునే స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకున్నట్టయితే ఇక్కడ ప్రస్తుతం చెప్పుకునే స్కూల్ కూడా మనకి మంచివి కాదు, అవిద్యనే బోధిస్తున్నాయి. అంటే ఇది ఉదాహరణ మాత్రమే తీసుకోండి. ఇక్కడ ఈ విద్య అనేది శ్రేయస్సైన విజయం కాదు, ప్రస్తుత శ్రేయస్ విద్య, దానికి అనుపాదించట్లేదు ఇది. ఈ అటువంటి శ్రేయస్సు అంటే ఎవరైతే బాగా చదువుకుని ఉత్తీర్ణతారో వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చి మంచి బాగా సెటిల్ అవుతారని నానుడి బాగా మంచిది. ఆ విధంగా ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ దీంట్లో ఏం చెప్తున్నారంటే శ్రేయకామాహ అంటే ఎవరైతే ధీరులు అన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అల్టిమేట్ గోల్ అంటే ఏది జీవిత ధ్యేయం అనేది ఏంటి అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం శ్లోకంలో 1:10 శ్లోకంలో వారి జీవిత ధ్యేయం ఏంటి, ఈ యొక్క మానవ జన్మ మీకు ఇవ్వబడింది ఎందుకంటే ఈ ఎందుకు జన్మింపబడము, ఈ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సృష్టికి కారణాలు ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడికి మనం ఏ విధంగా సేవ చేయాలి, ఈ విషయాలు ఎవరైతే నేర్చుకుంటారో అది జీవిత ధ్యేయం. ఆ విధంగా చేసుకోవడం, లేకపోతే అది శ్రేయస్కరం కాదని చెప్పేసి చెప్తున్నారు. శ్రేయస్ మీన్స్ ఇమీడియట్లీ వెరీ నైస్ అంటే మనకి సత్వరం భావన. ఓకే, ఇటువంటిది ఎలా ఉంటుందంటే ఎవరో చెప్తారు ఇద్దరు స్నేహితుల మధ్య ఇటువంటి డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఇక్కడ ఎవరో ఏదో డాన్సింగ్ జరుగుతుంది, డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎవరో మంచి అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తుంటారు, అక్కడికి వెళ్దాం, ఏం చేస్తున్నా ఇక్కడ సంకీర్తనలో ఉండండి. ఇది శిలా ప్రభుపాదులు వారి యొక్క ఉపన్యాసాల్లో చెప్పినటువంటి విషయాలు అన్నమాట. ఇక్కడ సంకీర్తనలో ఉంటే నీకు ఏం చెందుతుంది, నీకు ఏం లాభం వస్తుంది, అక్కడ డాన్స్ కార్యక్రమం జరుగుతుంది, అక్కడికి వెళ్దాం అంటారు. ఒక ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, కమ్ హియర్, దేర్ ఇస్ వెరీ నైస్ గర్ల్, దిస్ ఈస్ కాల్డ్ ప్రేయస్. అంటే వీరి సర్వేంద్రియాలు ఆనందపడుతుంటాయి. వాడికి ఏంటంటే దృశ్యం, ఒక చూపులకు ఆనందం కలిగించే విధంగా ఉంటుంది, చెవులకు ఆనందం కలిగిన, అలాగా సర్వేంద్రియాలకు వారికి ఆనందం కలిగించే అవకాశాలు ఉండొచ్చు, కానీ వాడు నాశనం అవుతున్నాడు, వాడి యొక్క జీవితాన్ని ఉపయోగించవలసిన విధంగా ఉపయోగించట్లేదని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మొబైల్ ఇచ్చారు, ఆ మొబైల్ దేనికి వాడుకోవాలి, దాన్ని ఎవరికైనా దూరంగా ఉన్న వాళ్ళకి మాట్లాడడానికి వాడుకోవాలి. అంతేకాకుండా ఒక పేపర్ వెయిట్ కింద టేబుల్ మీద వాడుకుంటున్నామని ఉపయోగం ఉంటుంది, దాని పేపర్ వెయిట్ కింద వాడుకోవచ్చు కదా. మొబైల్ కూడా నేను ఫోన్ చేయకుండా పేపర్ వెయిట్ కింద వాడుకుంటున్నాను అనుకోండి, అది మూర్ఖుడు అంటారు. అలాగే మీకు ఇచ్చిన జీవితాన్ని దేనికోసం వాడాలి, భగవంతుడి చింతనలో ఉండి, ఆధ్యాత్మిక చింతనలో ఉండి ఈ యొక్క భవసాగరాన్ని నుంచి విముక్తిని పొందే విధంగా సాధన చేయాలి. అసలు కాకుండా ఈ ఇంద్రియ భోగానురక్తులై ఉండి ఈ విధంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నారనుకోండి, అది మూర్ఖత్వం అనుకుంటారు, మూర్ఖుడు. దాన్నే మనకి ఇక్కడ వాయుసాలతోటి సూకరాలతోటి పోల్చబడింది అటువంటి ఆసక్తి కలిగిన వారు. ఈ విధంగా చెప్తే ప్రేయస్ గురించి చెప్తున్నారు ఇక్కడ శ్రీలా ప్రభుపాదులు. ఎవరైతే ఈ సంకీర్తన కాకుండా ఇటువంటి భోగానురక్తులైన మిగతా కార్యక్రమాల ఆసక్తి చూపించామని ఆ విధంగా చెప్పారు. దోస్ హూ ఆర్ ఫూలిష్ పర్సన్స్ దే ఆర్ ఆఫ్టర్ శ్రేయస్ ఆర్ ప్రేయర్స్. వాళ్ళు అటువంటి వాళ్ళు ప్రేయర్స్ ఉంటారు. ఇమ్మీడియట్లీ లేకపోతే అంటే ఇమ్మీడియట్ గా మనకి సుఖాన్ని చూడండి. ఒక చిన్న పిల్లవాడు ఉన్నారు, చిన్న పిల్లవాళ్ళు ఏమైనా ఏడ్చారంటే వాళ్ళకి ఆ రోజు అది ఇచ్చారు, మంచి తెలియదు వాళ్ళకి ప్రేయర్స్ అప్పటికప్పుడు కావాలని. అంతే. చూడండి, పిల్లవాడు ఉన్నాడు, వాడికి 2 చాక్లెట్లు ఇచ్చి ఇది ఒక కొంతమంది దీన్ని ఒక టెస్ట్ చేశారన్నమాట. వాటి పిల్లలందరూ వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఒక రూమ్ లో పెట్టారన్నమాట. 10 మంది పిల్లలు పెట్టి అక్కడ టేబుల్ మీద కొన్ని చాక్లెట్లు పెట్టారు. మీకు ఒక 10 నిమిషాలు ఇస్తాను, ఇక్కడ కూర్చొని ఆడుకోండి, ఈ చాక్లెట్లు ఎవరు తినకూడదు, తినకుండా ఉంటే మీకు ఒక్కరికి 10 చాక్లెట్లు ఇస్తాను, లేకపోతే మీకు 2 చాక్లెట్లే వస్తాయి అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి, వాళ్ళందరూ ఏం చేస్తారు, పిల్లలందరూ 2 చాక్లెట్ల కోసం తినేస్తారు, అక్కడ 10 చాక్లెట్ల కోసం వెయిట్ చేస్తారు. అక్కడ అది పిల్లలు అయితే ఏం చేస్తారు, 2 చాక్లెట్లు కొద్దిగా తెలివైన వాడు ఏం చేస్తాడు, 10 సంవత్సరాల వయసులో ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, ఆ 10 నిమిషాలు అయితే ఈ 2 చాక్లెట్లు కాదు బయటకు వస్తే 10 చాక్లెట్స్ కానీ వాడు అక్కడ కంట్రోల్ చేస్తాడు. ఈ విధంగా మనం ఇంద్రియ నిగ్రహం చేయాలి. ఇప్పుడు ప్రేయస్ అనేది ఏంటి, ఇమ్మీడియట్ గా మీకు సంతృప్తిని కలిగిస్తుంది. చూడండి, మనకి నియమాలు ఎలా ఉన్నాయి. అంటే భగవంతుడికి అర్పించినటువంటి నైవేద్యం అంటే ప్రసాదం మాత్రమే భోజనాలు తినాలని చెప్పేసి ఉంది. అది కాకుండా బయటికి వెళ్తే మనకి తినడానికి ఆకర్షించడానికి రకరకాల పదార్థాలు అన్ని రెడీ ఉంటాయి, మనం అందరం తినడానికి ఇష్టపడం. అది అక్కడ నియంత్రణ. ఆ విధంగా అప్పటికప్పుడు తినేస్తే మీ యొక్క రుచి అంటే జిహ్వ కోరిక తిరిగిపోతుంది. కాకపోతే మీరు భగవంతుడు ఏమంటారు, భగవంతుడికి అర్పించకుండా తిన్నట్లయితే మీరు దొంగ అని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా ఆధ్యాత్మిక చింతనలు మనకి ఈ బద్ధ జీవనానికి అలవాటు పడుతుంది. బద్ధ జీవనానికి ఇంకా దాంట్లో ఆవరించబడిపోతుంది అన్నమాట, దాంట్లో బంధించబడిపోతుంది.
అలా కాకుండా బయటికి రావాలంటే ఆ యొక్క నియమాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఆ విధమైన కోరిక రాదు మనకి. భక్తులకు ఎప్పుడు కూడా ఈ విధమైన ఇప్పుడు ఉన్నటువంటి భక్తులు బయట తినాలని కానీ, కాఫీ టీ తాగాలని కానీ ఇటువంటి కోరిక ఏమాత్రం రాదు వారికి. ఆ విధంగా నియంత్రణ అంటే వారు ఈ విధంగా ప్రసాదం తినడంలో ఆనందించబడ్డారు, వాళ్ళు ఆనందిస్తున్నారు. ఇది శ్రేయకరం. వీరిని ధీరాన్ని కూడా అంటారు. ఎవరైతే ఈ విధంగా ఇంద్రియాలను నియంత్రించగలరో వాళ్ళని ధీరులు అంటారు, లేకపోతే వాళ్ళని గోసేవకులు అంటారు, అంటే ఇంద్రియ సేవకులు అంటారు. వారి ఇంద్రియాలు వాళ్ళు సేవ వాళ్ళ ఇంద్రియాల్లో వాళ్ళు బానిసలు అయిపోయారు ఇంద్రియాలు. చూడండి, సిగరెట్ కాల్చేవాడు ఏమనుకుంటాడు, సిగరెట్ కాలిస్తే అప్పటికి ఏదో ఒక నిమిషం ఏదో బాగుంటుంది, ఎలా ఉంటుందో తెలియదు. తర్వాత అది అనారోగ్యానికి దారితీస్తుంది, కానీ వాడిని దాన్ని కంట్రోల్ చేసుకోలేదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎటువంటి స్థితికి వెళ్తాడంటే వాడు అనారోగ్యం ఏ విధంగా వస్తాడు, ఇటు కాల్చడం మానేస్తే ఒక్కోసారి డేంజర్ ఏమంటాడు, అటువంటి పరిస్థితి వస్తాడు. అలాగా నియంత్రణ కూడా వాడి ఎటువంటి చైన్ స్మోకర్స్ అంటారు, వాడి తాగకుండా ఇప్పుడు సిగరెట్ తాగకుండా ఇప్పుడు ఉండదు ఉన్నాడు అనమాట. అటువంటి వాడికి క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తే వాడిని నియంత్రించి కంట్రోల్ చేసి నెమ్మదిగా తగ్గించి పూర్తిగా మానిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయాలు అన్నీ తెలిసినా సరే వీడు ఇంకా తాగే వాళ్ళు కాల్చే వాళ్ళు ఉన్నారు. మనకి ప్రొడక్ట్స్ అటువంటి దాంట్లో రకరకాల ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. పైపెచ్చు వాటి ద్వారా వచ్చే రెవెన్యూ మీద ఆధారపడిన వాళ్ళు మనం అందరం. ఈ ఏమంటారు వీటిని, మందుల షాప్ దాటి మీద ఏమంటారు రెవెన్యూని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, దానివల్ల వచ్చే రెవెన్యూ మీద చాలా డెవలప్మెంట్ జరుగుతుంటాయి, వాటి మీద ఆధారపడింది. కాబట్టి దాంట్లో ఉండే పాపం అందరికీ ఎంతో కొంత అంటుకుంటూనే ఉంటుంది. ఇటువంటి దుర్భాగ్యమైన ప్రపంచంలో ఉన్నాం, వాతావరణం అటువంటిది, దీన్నే దుర్భాగ్యం అంటారు. కాబట్టి శ్రేయస్ అయినదో తెలుసుకుని మనం భగవంతుడి యొక్క చింతలో ఉండాలి. ఈ భోగానురక్తులపై తగ్గించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆచార్యుడు మనకి చెప్తున్నారు. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు. ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ ఇన్క్విజిటివ్, మీరు కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన మీద ఆతృత కలిగి ఉన్నట్టయితే శ్రేయస్ అనేది తెలుసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ డ్రింకింగ్, మీకు తాగుడు కావాలనుకుంటే మంచి దుష్టమైన స్నేహితుని తెలుసుకోవడం మనకు. అలాగే మీకు శ్రేయస్సు కావాలనుకుంటే మనం మంచి గురువుని చేరాలి. మనకి ఆధ్యాత్మిక గురువు దగ్గర మీరు ఆశ్రయం తీసుకుని ఆయన యొక్క చెప్పు చేతలతో శాస్త్ర విధులన్నీ కూడా నేర్చుకుని ఆ విధంగా సాధన చేయాలని చెప్పేసి చెప్తున్నారు. శ్రేయస్సు కావాలని. చూడండి, ప్రత్యేకించి చెప్తున్నారు, బ్రహ్మచర్యంలో ఉన్న వారు ఖచ్చితంగా మొదటి 20 సంవత్సరాల వారు ఈ యొక్క స్త్రీకి దూరంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ విధంగా ఉంటే వారికి ఈ బుద్ధి శక్తి పెరుగుతుంది, శారీరక దృఢత్వం పెరుగుతుంది, ఈ యొక్క ఆలోచన శక్తి, మెమరీ పవర్ పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా వారు ఈ యొక్క స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండాలని చెప్తూ వారి యొక్క పొటెంట్ అంటే వారి యొక్క బుద్ధి కుశలతని లేకపోతే జ్ఞాపక శక్తిని పెంచుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంతటితో ప్రవచనం అప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ లేకపోతే కామెంట్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పచ్చు. ప్రభు మీరు ఏమైనా భాగవతం 2వ స్కందం. సంస్థిత పురుషు నైతికరణ ప్రభుత్వ పేరులో జాతనామ పదార్థం స్వవిద్వర పుస్తకమే 4 చూపులు. స్వవిత్తం ఏమిటి అంటే వరాహం అంటే నది, పుష్పం అంటే ఒంటె, కర
వీళ్ళు ఎవరైనా అంటారంటే భగవంతుని యొక్క చూడండి, భగవంతుని యొక్క నామరూప గుణగీతాలను కీర్తించని వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని కీర్తించే వారిని ఈ 4 జ్యోతులతో కూర్చారు. వీరు అటువంటి వాళ్ళని పొగుడుతుంటారు. ఎవరైతే భగవంతుని యొక్క నామరూప గుణగీతాలను కీర్తించుకుంటారో లౌకికమైనటువంటి వ్యక్తులను ఎలాగైతే భాషలో చెప్పారు, రాజకీయ నవలంలో ఉండేటువంటి కల్పిత పాత్రల్ని కీర్తించేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని కీర్తించే వారిని చెప్పారు. ఏమంటే వాటిని ఓటములు అయిన కొనులు కొంచెలు లేదా గాలి వచ్చేస్తుంది అంటే ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆన్లైన్ లో ఉన్న వారికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ప్రశ్న ఏమి లేనట్టున్నాయి. హరే కృష్ణ. వాంఛాకల్ప కృపా సింధుభ్యో స్మృతానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమః.